హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శేషు టైలర్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. ఆల్రెడీ మా మమ్మీ చేసి చూపించింది, ఇక నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది బీన్స్ ఉంటాయి కదా వీటిని క్యారెట్ అండ్ ఆలూని ఇట్లా స్టీమ్ చేసుకున్నాను అనమాట. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకొని స్టీమ్ చేసుకున్నాను అనమాట. మొత్తం కలిపి ఒకే దాంట్లో వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు, కానీ అలా చేసుకుంటే ఇంకా ఒక్కొక్కటి వేరుకోవడం అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ వేసుకుంటే ఇలాగా కొంచెం తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని రైస్ కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇది బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్ పెట్టాను. ఆయిల్ స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని వెజిటేబుల్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అండ్ పన్నీర్ కూడా ఉంది కదా, పన్నీర్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అన్నీ వేపేసుకున్నాను. ఇంకా ఇది పన్నీర్ ఒకటి వేపుకుంటున్నాను. ఈ గిన్నెలో ఏమో రైస్ ఉడకబెడతాం కదా, బగారా రైస్ లాగా దమ్ పెట్టడానికి. ఆ రైస్కి వాటర్ అన్నీ బిర్యానీ మసాలా అన్నీ ఇందులో వేసేసుకొని ఉంచుకున్నాను. దీన్ని ఇంకా బాయిల్ అవ్వాలి వాటర్. పసుపు 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి టీ స్పూను, మెంతి పొడి 1/2 టీ స్పూను, ఇది గరం మసాలా 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేసాను. ఇది 2 టీ స్పూన్స్ కారం వేసాను. పచ్చి ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసాను. 2 టీ స్పూన్స్ ఉప్పు వేసాను. ఇది ఇంకా నిమ్మరసం అన్నమాట. ఒక నిమ్మకాయ పిండాను, ఇంకొక హాఫ్ పిండాను అనమాట. ఒక నిమిషం. ఈ పెట్టుకున్న బగారా రైస్కి వాటర్ అయితే బాయిల్ అయింది. ఇందులో ఉన్న మసాలా ఉంటాయి కదా, అవన్నీ తీసి పడేస్తాను నేను. ఎందుకంటే మనం తినేటప్పుడు నోట్లోకి వస్తే బాగోదు కదా, అందుకే మొత్తం తీసేస్తున్నాను. వాటర్లోకి ఈ రైస్ వేసేద్దాము. నేను ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను ఈ రైస్ని. ఈ రైసు నేనైతే బగారా రైస్ వేస్తున్నాను. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ రైస్ ఉంటే అది, ఇదే వేసుకోవాలని ఏం లేదు. అన్నీ ఇందులో ఈ వెజిటేబుల్స్లో వేసేసుకొని కలిపేసుకుందాము. ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా. ఓకేనా. ఇంకా నిమ్మరసం, ఫస్ట్లో నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను కదా, దాన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. హాఫే వేసుకుంటున్నాను, మిగతావి దమ్ పెట్టినప్పుడు పైన వేయాలి కదా, వాటికి ఉంచుకుంటున్నా. మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. దీంట్లోనే పెరుగు కూడా వేసుకోవాలి. దీంట్లోనే నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను.
పెరుగేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందాక మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది రైస్ అయితే బాయిల్ అవుతుందండి. ఒక 75% వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి రైస్లో నుంచి. ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. మొత్తం మంచిగా ముక్కలకు పట్టేలాగా ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేపుకోవడం అదంతా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్సే కదా. జస్ట్ దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు అదంతా సరిపోయిందా లేదా చూసేసుకొని పెట్టేసుకుంటే, దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ కూడా ఒకసారి నేను చూసుకుంటాను. మొత్తం వంపేసుకుంటున్నా నేను. ఒక 75% ఉడికింది రైస్, ఇంకంతవరకు చాలు ఉంది కదా. మొత్తం ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇందులోనే ఇంకా నేను దమ్ పెట్టేది ఈ బౌల్లోనే పెట్టేస్తా. మొత్తం సమానంగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువ అయ్యేటట్టుంది, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా. ఆ మసాలా కర్రీ పైన ఇందాక బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నా దమ్ పెట్టుకోవడానికి. మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. బాగా కాలుతుంది. దీనిపైన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడం. ఇంకా ఓకే, ఇంకా అయిపోయింది, దమ్ పెట్టేసుకోవడమే. ఇందాక ఈ వాటర్ ఉన్నాయి కదా, మనం రైస్ వడగట్టుకున్న వాటర్ ఈ గ్లాస్ తోటి కొంచెం అందులో వేస్తున్నాను నేను. సరిపోతుంది. ఇంకా దమ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టవ్ పైన డైరెక్ట్గా నేను ఇది బౌల్ పెట్టలేదు, కింద ఒక పెనం పెట్టేసి దానిపైన బౌల్ పెట్టేసి దానిపైన ఎయిర్ మొత్తం లాక్ అవ్వడానికి బరువు పెట్టాను. ఒక 15 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే దమ్ బిర్యానీ అయిపోయిందంటే. లాస్ట్లో చూపిస్తాను ఎలా వచ్చిందనేది, ఓకేనా. బిర్యానీ అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బిర్యానీ. చూడండి, ఇది ఓకేనా. ఇది మొత్తం రైస్లోకి ఇట్లా కలిపేసుకొని తినేయడమే, ఇదే బిర్యానీ. ఇంకా నువ్వు స్టార్ట్ చేయదా? ఇది బిర్యానీ ఎలా ఉందో, మా అమ్మని టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్దాము. తను చేసిందలా ఉందా లేకపోతే డిఫరెంట్ టేస్ట్ ఉందా అనేసానని. పదండి, నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. సరే, నిజంగా బాబు నేను చేసినట్టే ఉంది. అవునా? సూపర్, థ్యాంక్ యూ. బిర్యానీ మాత్రం సూపర్ అండి. నేను మిషన్ మీద నాకు పని ఎక్కువ ఉందని చెప్పేసి తను చేసింది. ఇగో ఇలాంటి పిల్లలు ఖచ్చితంగా ఉండాలండి నిజంగా.
అవి పొద్దుటి నుంచి అన్ని వాళ్ళే చూసుకుంటారు. మేము పొద్దున్న లేసిన కానీ మిషన్ మీదే ఉన్నా. ఇవాళ సెలవైనా ఇంటి దగ్గరే ఉన్నారు, పని మీదే ఉన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.